అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి. ఏం కళ్ళెదురుకుండా కనబడవా? 4 మెడికల్ కాలేజీలు క్లాసులు జరుగుతున్నాయి కదా, పాడేది క్లాసులు జరుగుతున్నాయి కదా. నోటికి వచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నడిచేవి. ఆ ప్రైవేట్ వాడు నడిపితేనే బాగుంటది, ప్రభుత్వం నడిపితే వేస్ట్. మా ప్రభుత్వాలు అనేది దండగా, ప్రభుత్వం అనేది నడిపితే మేము అందరం పనికి మాలిన వాళ్ళం, మమ్మల్ని ఎన్నుకోవడం మీరు అందరు చేసిన తప్పు. మీరు ప్రభుత్వం అనేది దండగా, అసలు ప్రభుత్వం అనేది పనిచేయడానికి పనికిరాదు అని మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మీ మెడికల్ కాలేజ్, మీ మెడికల్ కాలేజ్ మేము నిర్వహించుకోలేం, ప్రైవేట్ వాడు అయితే బెటరు అంటే రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వం వేస్ట్ అని.